విజయవాడ వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో కురైషీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడప మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా పర్యటించారు. వరద ముంపు వాసులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం వరద బాధితుల కష్టాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో కురిసిన వర్షానికి విజయవాడ ప్రాంతం మొత్తం జలదిగ్బంధంలో కూరుకుపోయిందన్నారు. విజయవాడ పట్టణంలోని చిట్టినగర్, సింగానగర్ లో దాదాపు 10 అడుగుల మేర నీళ్లు వచ్చి చేరాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన వయస్సు కూడా చూడకుండా గత 3 రోజుల నుంచి విజయవాడ ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి విస్తృతంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చూసి ప్రతి టీడీపీ కార్యకర్తలు ముందుకు వచ్చి విజయవాడ ముంపు వాసులకు ఆదుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాల అతీతంగా మానవత్వంతో ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబ్జీ, కళ్యాణ్, కురైషీ సంఘం సభ్యులు ఫౌఖత్, ఖాదర్, యువత ఆరిఫ్, సోహైల్, ఎస్సీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎంతవరకు అంటే 10 అడుగులు పైకి నీళ్లు రావడం జరిగింది. జనాభా కనీసం సింగ్ నగర్ లో ఈ ఏరియాలో 1 లక్ష మంది జనాభాకు ఉండే ఈ కాలనీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చి ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా అయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ 3 రోజుల్లో ఆయన నిద్ర లేకుండా, పొద్దున్నే అని లేదు రాత్రి లేకుండా, ఆయన వయస్సులో 75 సంవత్సరాలు అయినాకు ఒక చిన్న కుర్రోళ్ళ మాదిరిగా ప్రతి ఏరియాకి పోయి బోర్డులో రాత్రి పగులు లేకుండా ఆయన కష్టపడతా ఉన్నారు. కష్టం చూసి ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్ కూడా ఆయన జడాలో నడుచుకోవాలని అనుకుంటున్నాను. అదేవిధంగా కడపలో రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోతే అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టూరి కూడా ఆయనకు వచ్చి అక్కడ ఉండే ప్రజలకి, బాధితులకి చూడలేకుండా బాధాకరమైన విషయము. మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అంతా చూసి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కాకూడదు అని ఆయన సొంతంగా వచ్చి ఈ అన్ని ఏరియాస్ కు చూసి